అన్న ఒక్క విషయం, లేడీస్ ఆయన ఎవరు, ఆయన 7th వార్డ్, ఆ పేరు వద్దు, 7th వార్డ్ ఓన్లీ. ఆయన వచ్చి మమ్మల్ని నా చెయ్యి మెలేసిండన్న. అసలు అంత నేను 2 days అట్లా లేదు, మీరు వీడియో చూడండి, నా చెయ్యి ఎప్పుడు ఇదే లేస్తుంది. ఆ 2 days ఇది లేదు. ఏమంటాడు, అదేందన్న, ఆడోళ్ళే కదా, అర్థం అవ్వదా? అది పార్టీ అని కాకుండా ఆ మినిస్టర్ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, అందరూ ఇట్లా మేము పోయి దండం పెట్టి వేడుకుంటున్నాం. ఆపండి సార్, అంటే మీ మాటకు విలువ ఉంది, గౌరవం ఉంది కదా, మీరు చెప్పినా వినరా అంటే మాకు ఇట్లనే అసలు ఏం లేదు. లేకపోగా మేము ఆడవాళ్ళమని కనీసం అనాలి కదా, అంత ఆగం చేసుడు ఎందుకని తనైనా సైలెంట్ చెప్పాలి కదా. లేదు, పార్టీ కాదు ఇక్కడ, కనీసం ఆడోళ్ళన ఇది కూడా లేకుండా మేమంతా హాలని తురికిచ్చిల్లన్న. ఆ డోర్ వేయడం వల్ల మాకు భయం వేసింది సార్. అంటే అక్కడ వాళ్ళిద్దరూ కూర్చున్నారు ఇలా పెట్టుకొని, ఎంఆర్ఓ ఏమో నుంచొని చూస్తున్నాడు ఏదో సినిమా చూసినట్టు. ఎవరు పట్టించుకొని పోలీసులను రానియట్లేదు. ఆ డోర్లు వేసినాక మమ్మల్ని ఏం చేస్తారో అని మాకు భయం. ఈయన శ్రీనివాస్ అతనేమో మమ్మల్ని నెట్టేయడం, దొబ్బడం, అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఏం పట్టించుకోలేదు. మేము వెళ్ళి వేడుకుంటే వివేక్ వెంకటస్వామి గారిని, మీ సుమనన్న ఎన్నో చేస్తున్నాడు మాకంటే, మేము మీరు చూసుకోండి సార్, మమ్మల్ని ఏంటి, మేము గెలిచినాము, మమ్మల్ని ప్రజలు గెలిపించారు, మీరు చూసుకోండి అంటే ఇట్లనే కూర్చోవడం అంటే దట్స్ మీన్ మేము చేస్తాం అంతే కదా. ఒక మినిస్టరు, ఒక ఎంపీ ఇట్లా ఉండి చేయించుడు ఇది మంచి పద్ధతి కాదు మేడం. నేను లాస్ట్ కు పోయి దండం పెట్టినాం సార్, ఒక మంత్రి మీరు, ఒక ఎంపీ గారు, మీరు దండం పెడతాం సార్, ఏంటిది ఇది, ఇంత అరాచకం ఏంటిది, ఒక్కసారి మీరు చెప్పండి సార్, ఒకసారి ఆగమని చెప్పండి సార్ అని అంటే, లేదండి మీ ఆయన కన్నా మేము తక్కువ ఏం చేస్తలేం. అప్పటికే ఎంఆర్ఓ గారు, అప్పుడు డిఎస్పీ మన సిఐ సార్ ఆయన వచ్చేవరకు గుర్రం సింగ్ నన్ను తోచేస్తా అంటే, సార్ చూడని అతనితో చెప్పిన నేను, ఏంటి సార్ ఈ దౌర్జన్యం ఏంటిది, మీ పోలీసు వాళ్ళు ఉన్నాగా, ఇటు అధికారులు ఉన్నాగా, ఏంటిది అసలు ఇది అని అంటే, అప్పటికి పోలీసు వాళ్ళు మీరు బయటకు వెళ్ళిపోరు అన్నాడు ఎంఆర్ఓ. ఎంఆర్ఓ వస్తున్నా సార్, ఏంటి దాన్ని దండం పెట్టినాం మేడం, మేము పోయి వాళ్ళ కూర్చున్న కాడికి పోయి, ఇంతకన్నా మీ ఆయన కన్నా ఎక్కువ మేమేం చేస్తలేం. అరే ఏంటి సార్ ఇది, మా ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, ఈ దొబ్బుడేంది, చేసుడేంది అని అంటే, లేదు పోలీసు వాళ్ళని బయటకు వెళ్ళమన్నాడు ఎంఆర్ఓ గారు, డోర్ వేయమన్నాడు. ఆ తర్వాత గుర్రం శ్రీనివాస్ 2 చైర్స్ విసిరి కొట్టిండు.